తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో భాగంగా సీతారామపురం కస్తూరిబా బాలికల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కొరకు నా వంతు బాధ్యతగా మీ ప్రతి అవసరాలు తీర్చే దిశగా ముందుంటానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం పాఠశాల అవసరాల నిమిత్తం పలు అంశాలపై ఆయనను అడగగా తప్పకుండా చేయిస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఏ సమయంలో ఎలాంటి అవసరం వచ్చినా పోలీస్ వారితో పాటు ప్రతి అధికారి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. వారందరికీ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ గారి నాయకత్వంలో 65,000 5గురు పిల్లలు ఉన్న వాళ్ళకంటే ఎంతో ఆదరవ ఇచ్చే పథకం. అది కాకుండా ఇంకా కూడా మనకు వన్ టీచర్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. మనం లోకేష్ గారు వచ్చిన తర్వాత 2 ఏళ్లలో 1 క్లాస్ 1 టీచర్ ప్రోగ్రామ్ మీద ఫోకస్ పెట్టాము. అలాగే ఏ క్లాస్ రూమ్స్ ఏ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని కొన్ని స్కూల్స్లో మనం ఈ రోజున ఏ టెక్నాలజీస్ తీసుకొస్తా ఉన్నాము. అలాగే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నాము. టీచర్ కెపాసిటీ బిల్డింగ్ మీద ట్రైనింగ్స్, అలాగే లెర్నింగ్ అవుట్కమ్స్ మీద, అంటే మనం కేవలం పిల్లలు వచ్చి చదువుకుంటున్నారు అనేది కాకుండా అవుట్కమ్ ఎలా ఉంది, వాళ్ళు సక్సెస్ అవుతున్నారా లేదా అనే దాని మీద వెళ్తూ ఉన్నాం. అలాగే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లో కూడా మ్యాథ్తో ఒకటి ఏఎన్పి మెర్జ్ చేయడం కానీ కొన్ని రిఫార్మ్స్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కూడా తీసుకొస్తూ ఉన్నాం. అలాగే ప్రైవేట్ స్కూల్స్లో అక్కడ ఫీ కంట్రోల్ చేయడం కానీ, ఎక్కువ మందిని ఎంకరేజ్ చేసి మన పబ్లిక్ స్కూల్స్కి తీసుకురావడం కానీ, దాని మీద డిజిటల్ గవర్నెన్స్ కూడా పెట్టుకొని దీనికి టెక్నాలజీ పూర్తిగా లోకేష్ గారు టెక్నాలజీని కంప్లీట్గా అడాప్ట్ చేసి పిల్లలకి ఎలా ఉపయోగపడాలనేది చూస్తూ ఉన్నారు. ఈ స్కూల్లో మనం చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలు కాకుండా ఇంకా 3 అడిగారు. ఫ్లోరింగ్ ఒకటి, క్లాస్ రూమ్స్లో ఫ్లోరింగ్ అడిగారు, అలాగే స్ట్రీట్ లైట్స్ అడిగారు, అది కాకుండా ప్లే గ్రౌండ్ ఒకటి అడిగారు. సో ఈ 3 కార్యక్రమాలు కూడా అతి త్వరలో నేను చేయిస్తాను. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి నేను ఆల్రెడీ మెసేజ్ చేశానండి. ఎంపీడీ గారు మీకే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి నేను మెసేజ్ చేస్తున్నాను. ఆయన మీతో వర్క్ చేస్తాడు. మన పంచాయతీ నుంచి మనం ఏం చేయాలో చూడండి. మీరు లైన్లు వేసే బాధ్యత వాళ్ళది. పంచాయతీ నుంచి కూడా ఏమైనా అవసరం అయితే వాళ్ళతో వర్క్ చేసి మీకు కాల్ చేయమని చెప్తాను. నేను వీలైనంత తొందరగా లైట్లు వేసేయాలి. ఓకే, అదొకటి. తర్వాత ఫ్లోరింగ్ది నేను బడ్జెట్లో పెట్టి నేను చేయిస్తానమ్మా. అది ఫ్లోరింగ్ 7 దాంట్లో మన స్కూల్ని, ఎందుకంటే ఈ సీతారాంపురంలో మోడల్ స్కూల్ ఒకటి, కేజీబీ స్కూల్స్ ఈ 2 ఉన్నాయి. ఈ 2 స్కూల్స్లు మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సీతారాంపురంలో చూసుకుంటే దాదాపుగా 2,339 మంది కిడ్స్ మనకు పబ్లిక్ స్కూల్స్కి వెళ్తూ ఉంటే, ప్రైవేట్ స్కూల్స్కి దాదాపుగా 569 మంది ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు. అంటే పూర్తిగా కూడా నాకు తెలిసి అన్ని మండలాల్లో కల్లా సీతారాంపురంలో పూర్తిగా పబ్లిక్ స్కూల్స్ సిస్టమ్ మీద డిపెండ్ అయిన కుటుంబాలు, ఇక్కడ వెనకబడిన ప్రాంతం ఇది. వాటికి మనం ఆదరించాల్సిన అవసరం ఉంది. వేదిక మీద ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా మనం ఈ స్కూల్స్కి ఏం అవసరాలు ఉన్నాయో చూసుకొని, ఎంపీడీ గారు ముఖ్యంగా మీరు సీతారాంపురంలో ఈ స్కూల్స్, ఎందుకంటే దాదాపుగా 80% పైన కిడ్స్ పబ్లిక్ స్కూల్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు. సో ఇవన్నీ కూడా మీరు మానిటర్ చేస్తున్నట్టు ఎక్కడ అవసరాలు వచ్చినా నా దృష్టికి తీసుకురండి. డెవలప్ చేసే బాధ్యత మనం తీసుకున్నాం. స్కూల్స్ అన్నీ కూడా ఇక్కడనే కాదు, ఎక్కడైనా కూడా. తల్లికి సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.